హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక్కడేమో అన్వి బుక్స్ ఉంటాయన్నమాట. అది నార్మల్గా అయితే ఇవి వర్టికల్గా స్పేస్ కోసం ఆర్గనైజర్స్, కానీ మేడం గారు ఇలా కిటికీకి పెట్టుకొని దానికి షెల్ఫ్ ఒకటి కావాలంటుంది, బుక్ షెల్ఫ్. నాకు కుదరట్లేదు అనమాట తీసుకోవడానికి. ముందు తీసుకొని ఎక్కడ పెట్టాలి, ఆ థ్రెడ్ మిల్ వెళ్ళిపోతే అక్కడ పెడదాం అనుకుంటున్నాను, కానీ ఆ థ్రెడ్మిల్ ఓఎల్ఎక్స్లో పెడదామా అనుకుంటున్నా, కానీ అవ్వట్లేదు. సో ఈ లోపల అలా మేనేజ్ చేసుకుంటుంది అనమాట. అన్వి లేనప్పుడు కొంచెం నేను అప్పుడప్పుడు ఈ బుక్స్ కొంచెం తిరగేస్తూ ఉంటాను. ఎందుకంటే పిల్లలు ఈ ఏజ్లో మెయిన్గా వాళ్ళకి వచ్చిన క్వశ్చన్సే మనల్ని అడిగి మనం చెప్పలేకపోతే మా మమ్మీకి ఏంటి రావు అన్న ఫీలింగ్లోకి ఫాస్ట్గా వెళ్ళిపోతారు. అండ్ ఒక అంటే మనం అన్ని చెప్పగలమా అనే కంపల్సరీ లేదు కదా. జస్ట్ ఒక్కసారి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి తిప్పామనుకోండి బుక్, అసలు వాళ్ళకి సిలబస్ ఏముంది ఏంటి అనేది తెలుస్తుంది. అండ్ దాన్ని బట్టి మనకు కొంచెం వచ్చు అంటే మనల్ని చూసే విధానం ఒకలా ఉంటుంది. మమ్మీకి ఏం రావు అన్నట్టు ఒక థాట్ ప్రాసెస్లోకి వెళ్ళారంటే మాత్రం ఒక చులకన చూపు చూస్తారు. అది తట్టుకోవడం చాలా కష్టం. అందుకని మొత్తం ప్రిపేర్ అయిపోకపోయినా జస్ట్ అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూస్తాను. ఇవి ఒలింపియాడ్ బుక్స్, నేను ఆల్రెడీ చూపించాను కదా, ఆస్వాల్వి. బాగుంటాయి, చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఉంటాయి, పాయింటర్స్ ఉంటాయి. దాని తర్వాత వెనక అట్లా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. పిల్లలు ఎవరైనా ఒలింపియాడ్కి కానీ దేనికైనా ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ బుక్స్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, సో వాళ్ళు ట్యూషన్కి ఏమైనా జాయిన్ చేసినా, మనం కాసేపు కూర్చోబెట్టుకోవాలనుకున్నా మనం మంచిగా దీంతో ఈ బుక్స్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. స్కూల్ బుక్స్ కాకుండా ఇలాగా వేరే బుక్స్ కూడా మనం చదివించుకోవచ్చు కావాలి అనుకుంటే. సో వీటి లింక్స్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, చెక్ చేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఏం హరీషా కూర్చున్నామంటే, నేను ఒక అగారోవి ఈ నాన్ స్టిక్ సెట్ ఉంది కదా, దీని వీడియో షూట్ చేశాను అనమాట. ఇప్పుడే వైపు నన్ను పడుతున్నాడు. ఇప్పటికి ఇంకా మార్నింగ్ 9 అయింది. మ్యాగీ చేసుకున్నాను, చాలా రోజుల నుంచి తినాలనిపిస్తుంది, అసలు తినలేదని చెప్పి మ్యాగీ చేసుకున్నా. సో ఈ వీడియో పని చేసేస్తే వీడు లేచాక వీటితో ఆడుకోవచ్చు అని చెప్పి. సో ఈ వీడియో చూడకపోయి ఉంటే కనుక చూడండి, చాలా క్యూట్ క్యూట్ కడాయిలు అన్నీ కూడా చూపించాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము. చికెన్ కర్రీ ఒకటి చూసాను, అది చూసేయండి. ఇంకా అలా కానిద్దాం వ్లాగ్ అయితే. బాయ్. చాలా రోజుల తర్వాత చికెన్ కర్రీ చేద్దామని చెప్పి ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఈ మధ్యన నార్మల్ మరీ సింపుల్గా చేసిన చికెన్ కర్రీ ఈరోజే. మనకి అంటే కొన్ని వంటలు ఉంటాయి కదా, మనం ఆటో మోడ్లోకి వెళ్ళిపోతాము. జస్ట్ వెళ్ళి టక్టకా కట్ చేసేసి మనకి ఆలోచించకుండా వేరే అంటే ఒక రోబోట్ లాగా చేసేసుకుంటాం. అలాంటి రెసిపీయే ఈరోజు చేసుకుంటున్నాను. తినడానికి కూడా హాయిగా ఉంటుంది. దాని తర్వాత కొంచెం బాగా అనిపిస్తుంది అని చెప్పి చికెన్ కర్రీ చేస్తున్నాను. ఈ మధ్యన చికెన్ చాలా తక్కువ తీసుకొస్తున్నాం అనమాట. ఈ అడల్ట్రేషన్ ఇవేవో అంటున్నారు కదా, సో సీ ఫుడ్ అండ్ మటన్ బెటర్, చికెన్ కొంచెం తగ్గిస్తే బెటర్ అని అందరూ అన్నారు. అందుకని చెప్పి అండ్ అలానే బయటికి వెళ్ళినప్పుడు ఎలాగా చికెన్ గట్టిగానే తింటాం కదా, అందుకని చికెన్ తేడం తగ్గింది. బట్ ఈ రోజు అయితే తెచ్చాము. సో దానికోసం ఆనియన్స్ మంచిగా కట్ చేసేసి, రెసిపీ అయితే ఏం లేదు, చాలా చాలా బేసిక్ అండ్ సింపుల్ రెసిపీ. జస్ట్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై చేసేస్తాం. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మ్యారినేట్ చేసుకుంటాం. ఉప్పు, కారం, పసుపు, కొంచెం పెరుగు, చికెన్ మసాలా వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసేసుకొని దాని తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసేస్తాం అన్నమాట. సో ఈ రెసిపీ బదులు మీకు నేను కబుర్లు చెప్తాను, మీరు వినండి. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? సో ఏంటంటే మా మమ్మీతో మొన్న ఏదో మాట్లాడుతుంటే ఏదో టాపిక్ వచ్చింది, సడన్గా అనింది, అవును అలానే నువ్వు అంటే నన్ను అనింది అనమాట. నువ్వు కూడా అలానే చిన్నప్పుడు అందరి దగ్గర బాగా ఉండేదానివి, నాకే చుక్కలు చూపించేదానివి అనింది. అంతే, నేను ఎంత షాక్ అయిపోయానంటే, ఏంటి నేనెంత మంచి అమ్మాయిని, నేనెంత గుడ్ గర్ల్ని, నన్ను అలా అంటుందా మమ్మీ అని ఒక సెకండ్ అనిపించింది. దాని తర్వాత అనిపించింది అనమాట, అంతేలే ఎవరి దానికి తెలియదు కదా. మనం ఇప్పుడు మన చిన్నప్పటి గురించి గుర్తు తెచ్చుకుంటే మనం చాలా బాగున్నాము, మనకి మమ్మీ ఏమేమి విజారు చేశారో అవి గుర్తొస్తాయి, కానీ మనం వాళ్ళకి ఏమేమి సాధించాము అనేది మనకి గుర్తు రాదు, అసలు తెలీదు. ఎవరైనా కూడా అంతే, అది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు అన్వి గురించి ఏం చెప్తున్నావు హరీష అంటే కనుక, నేను ఏం చెప్తున్నానంటే, మన గురించి మంచి విషయాలే మనకు గుర్తుంటాయి, మనం చేసిన పెంకి విషయాలు మనకు గుర్తుండవు, అది మన మమ్మీ వాళ్ళకే గుర్తుంటాయి అని చెప్దాం అనుకున్నాను.
సో మీ చిన్నప్పుడు మీరు ఎక్కువ నాటీ పిల్లలా లేకపోతే గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ అనేది తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా. అండ్ ఇప్పుడు ఒక రిఫ్రెషింగ్ ఒక చిన్న లెమన్ జ్యూస్ చేసుకుంటున్నాను. ఏం లేదు, లెమన్ కొంచెం స్క్వీజ్ చేసేసి, నాకు లెమన్ జ్యూస్ ఎప్పుడన్నా సాల్ట్ షుగర్ రెండు వేసి చేస్తాం కదా, అదే నచ్చుతుంది. ఇందులో సబ్జా గింజలు కానీ ఏమైనా వేసుకుంటే ఇప్పుడు ఎండలు దంచుతున్నాయి కదా, అందుకని కొంచెం డిహైడ్రేటింగ్గా కూడా ఉంటుంది. అందుకని చేసుకుంటున్నా. కొంచెం లెమన్ స్క్వీజ్ చేసేసాను, అందులోని ఉప్పు పంచదార వేసేసి మింట్ ఫ్లేవర్ కోసం మింట్ పౌడర్ వేస్తున్నాను, అది చూపిస్తాను చూడండి. స్టామియోది చెప్పాను కదా, వీళ్ళది రకరకాల పౌడర్స్ అన్ని కూడా వీళ్ళు అమ్ముతున్నారనమాట. ఇప్పుడు అమెజాన్లో ఈజీగానే దొరికేస్తుంది. సో వీళ్ళది మింట్ పౌడర్ ఒకటి పంపించారు, సో వాడాను, చాలా బాగుంది. చాలా కొంచెం పడుతుంది అనమాట క్వాంటిటీ కూడా. అండ్ ఇది మనం స్కిన్కి హెయిర్కి కన్జంప్షన్కి అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్ వచ్చేసి ఓన్లీ మింట్ పౌడర్ అంతే, మింట్ లీవ్స్తో చేసిన పౌడర్. సో రకరకాలుగా స్మూతీస్లోని ఇంకా చట్నీస్లోని అలాగా రకరకాలుగా మనకి పుదీనా ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ యూస్ చేసుకోవచ్చు. వీళ్ళ క్వాలిటీ అన్ని కూడా చాలా బాగుంటాయి అండ్ వైడ్ రేంజ్ కూడా ఉంది ఇప్పుడు వీళ్ళ దగ్గర. సో మీ ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే ఒకసారి చెక్ చేయండి, లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోని. అంతే, లెమన్ జ్యూస్లో కొంచెం ఈ మింట్ పౌడర్ వేసాను. మనకి సోడా ఉంటే సోడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది, అదొక మాక్టైల్ అయిపోద్ది. కాకపోతే ఇక్కడ నేను నార్మల్ వాటర్ వేసి చేసేసుకున్నా. ఇది తాగేసి మిగిలిన పనులన్నీ చేసుకోవాలన్నమాట. సో ఈ స్టామియో మింట్ పౌడర్ మీకు నచ్చిందా? నచ్చితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే పాలకూర తెప్పించాను. సో ఈ పాలకూరని మంచిగా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. అప్పుడు మన వైభవనానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం హ్యాపీగా కిచిడి లాంటివి అలా అన్ని రకరకాలు చేసి పెట్టుకోవచ్చు. సో దీంట్లో కొంచెం ముదర కాడలు ఉంటే అవన్నీ తీసేస్తున్నాను, తర్వాత చాప్ చేసేసి క్లీన్ చేసేస్తాను అంతే. సో ఆల్మోస్ట్ అందరి పిల్లలకి ఇంకా హాఫ్ డే స్కూల్స్ కూడా అయిపోయినట్టున్నాయి కదా, ఇంకొక 2-3 డేస్లో మనకి ఫుల్ హాలిడేస్కి వచ్చేస్తారు. మీ పిల్లలు ఎవరైనా సమ్మర్ క్యాంప్లో కానీ ఎక్కడైనా వేస్తున్నారా ఏంటి అనేది చెప్పండి. నేను అన్వికి లాస్ట్ ఇయర్ కొంచెం సమ్మర్ క్యాంప్లో వేసాను, కానీ ఈసారి అర్థం అవ్వట్లే, ఆలోచిస్తున్నాను. ఇంకా ఏమీ సమ్మర్ క్యాంప్ కూడా దొరకలేదు. ఈ క్యాంప్స్ అన్నీ కూడా కొంచెం దూరంగా ఉంటాయి. దూరం అంటే అట్లీస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అలా దూరంగా ఉంటాయి కదా, రోజు వెళ్ళి తీసుకురావాలి. ట్రాన్స్పోర్టేషనే మెయిన్ ప్రాబ్లము, రోజు వెళ్ళాలి అంటే కష్టం. ఇప్పుడు నేను అన్ని నార్మల్గా స్కూల్ నుంచి తీసుకొచ్చినప్పటికీ నాకు నీరసం వచ్చేస్తుంది. సో అది ఏం చేద్దాం ఏంటి అనేది ఆలోచిస్తున్నాను. సో మీరు ఎవరైనా ఒక మంచి సమ్మర్ క్యాంప్ కానీ ఆన్లైన్ క్యాంప్ కానీ ఏమైనా వేసుంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే షేర్ చేయండి, హెల్ప్ఫుల్ అవుతుంది నాకు కూడా, మన లాంటి పేరెంట్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది. ఇక్కడ వచ్చేస్తే ఇంకా చికెన్ కర్రీ చేసేసాను, ఇంకా తర్వాత వీడియో షూట్ చేయడమే మర్చిపోయాను. ఇంకా ఆ రోజు నైట్ అయిపోయింది. నైట్ ఏమో పొటాటో కర్రీ ఇంకా చపాతీ చేశాను, చాలా రోజుల తర్వాత చపాతీ కూడా చేసుకున్నా, బాగుంది. ఈ కుక్కర్ తెగ వాడేస్తున్నాను, ఇది బటర్ఫ్లైతో ఇది ఎవరిదో ఇండస్ వ్యాలీది కాదు ఇది. సో ఇండస్ వ్యాలీస్ కూడా గట్టిగానే యూజ్ చేస్తున్నా. ఒక 2 కుక్కర్స్ తీసి బయట పెట్టుకున్నాను అన్నమాట, అవే మంచిగా వాడుకుంటున్నాను. వీటన్నిటి ప్రోడక్ట్ లింక్స్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, ట్రై చేస్తాను ఇవ్వడానికి. మన కూపన్ కూడా అన్నీ ఉంటాయి, అన్నిటికి మీ అందరికీ తెలుసు కదా. సో అవన్నీ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ నాకు కూడా కొంచెం నీ వల్ల కొన్నారు హరీష అని నన్ను కొంచెం బాగా చూస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఒక చిన్న టాయ్ కొన్నాను మీషోలో. ఈ మధ్యన మీషో కూడా చాలా చాలా బాగా అయిపోయింది, మీ అందరూ అబ్జర్వ్ చేస్తే వీడియోస్ అన్నీ కూడా ఎక్కువ వస్తున్నాయి. దాని తర్వాత వాళ్ళ కేటగిరీస్ అన్నీ కూడా బాగా పెంచారు. సో మనకు కూడా వస్తే బాగున్నాను, బోల్డ్ కొనుక్కోవచ్చు అండ్ బోల్డ్ మీ అందరికీ చూపించవచ్చు. ఇప్పుడైతే ఇవన్నీ నార్మల్గా నేనే కొనుక్కుంటున్నవే. సో ఒక బొమ్మ కొన్నా, దీనికి వేరే ప్యాకేజింగ్ లాంటిది ఏమైనా వచ్చుంటే ఇంకొంచెం మనకి ఫీలింగ్ బాగా వచ్చేది, కాకపోతే జస్ట్ అలా డబ్బాలో వచ్చింది. కానీ రేట్ చాలా తక్కువ రేటే పడింది అనమాట. అదే బాల్స్ వేస్తే అది రౌండ్ 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 తిరిగి పడిపోతుంది, అలాంటి టాయ్ అన్నమాట. సో ఏదైనా కొన్నప్పుడు ఈ మధ్యన అయితే నేను అమెజాన్ మీషో రెండు చెక్ చేసి తీసుకుంటున్నాను. సో అలాగే మీషోలో తీసుకున్నది ఇది అరౌండ్ 250 అలా పడినట్టుంది అంతే. ఒక 3 బాల్స్ వచ్చాయి అండ్ బాగుంది, కాసేపు వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి పనికి వస్తుంది. అది మీద కాదు హరీష, కింద కదా పెట్టేశాను, అయిపోయింది. అండ్ వీడేమో అక్కడి నుంచి పైనుంచి కూర్చొని చూస్తున్నాడు, ఏం చేస్తుంది మా మమ్మీ ఏదో తెచ్చిందే అని చెప్పి. అలా జరుగుతుందన్నమాట మా రోజంతా కూడా. సో అలా వెళ్ళిపోద్ది, మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. ఆ హోల్స్ అనేవి కొంచెం అటు ఇటు తిప్పేసి మంచిగా పెట్టామనుకోండి, అవి కొంచెం ఎక్కువసేపు తిరుగుతాయి. నార్మల్గా అయితే ఆ మీద మంకీ బొమ్మ ఉంది కదా, ఆ మంకీలో పెడితే తోస్తే అవి పడాలన్నమాట. సో 3 అవుట్లెట్స్ వచ్చాయి, ఎందులోంచి వస్తుంది అనేది మనం గేమ్ ఆడుకుంటా. సో కుదిరితే దీని లింక్ కూడా ఇస్తాను, అన్ని వాటి ప్రోడక్ట్ లింక్స్
డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, తప్పకుండా చెక్ చేయండి. అండ్ మన కూపన్ కోడ్ ఎందులో ఉంది ఏంటి అనేది కూడా మీ అందరికీ తెలుసు. సో అవి కూడా యూస్ చేయండి. ఏమైనా అవసరం ఉంటేనే కొనండి, ఊరికే కొనండి అని నేను అస్సలు చెప్పట్లేదు. సో అంతే, అయితే నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.